హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నా మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన హౌస్ వర్క్స్ అన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ చాలా బాగుంటుంది, చాలా ప్రొడక్టివ్ బ్లాగ్ అనమాట. ఎవరు మిస్ కాకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 8 o'clock అవుతుంది. పిల్లలైతే స్కూల్స్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈరోజు అయితే నా మొత్తం ఇల్లు క్లీనింగ్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. నేను ఏ పనులు చేస్తాను ఇవాళ ఏంటని. ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు దీపారాధన ఏమి పెట్టుకోలేదన్నమాట, అన్నీ స్కిప్. టీ అయితే పెట్టుకున్నాను, వాటర్ అయితే తాగేసి ఇంకా పైకి వచ్చాను అనమాట. ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేసాను. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇవన్నీ కూడా వేయాలన్నమాట. అండ్ నేను మంత్లీ వన్స్ ఏం చేస్తానంటే మొత్తం ఇంట్లో డోర్ కర్టెన్స్, బెడ్షీట్స్ అన్నీ కూడా తీసి వాష్ చేసేసుకుంటాను అనమాట. ఇల్లంతా చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఈ డోర్ కర్టెన్స్ అన్నీ కూడా తీసేసాను, మొత్తం ఈ 2 డోర్ కర్టెన్స్ తీసేసాను. ఇక చూడండి ఎలా అయితే పెట్టేసామో అన్నీ కూడా మొత్తం తీసేసాను అనమాట. ఇక బెడ్ పైన కూడా మొత్తం అన్నీ తీసేసాను. ఈ డోర్ కర్టెన్స్ అన్నీ తీసేసాను అనమాట. ఇంక ఈరోజు మొత్తం అన్నీ కూడా వాష్ చేయాలి. వాష్ చేసేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు. అయితే హ్యాండ్తో డోర్ కర్టన్స్ అన్నీ కూడా మార్నింగే వాష్ చేసేసారనమాట. మా హస్బెండ్ వాష్ చేశారు ఈసారి. సో డోర్ కర్టన్స్ అన్నీ అయిపోయాయి. ఇక బట్టలు నాకు కొద్దిగా ఇల్లు డస్టింగ్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని తడిగుడ్లు పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా అంటే కింద వరకు కూడా ఇవాళ క్లీనింగ్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ ఇంకా A to Z ఇవాళ క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి ఈవినింగ్ లోపల. సో ఎంత టైం పడుతుంది, ఇంకా మధ్యలో నేను బాక్స్ రెడీ చేయాలి, లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి. లంచ్ పంపించలేదు ఇవాళ పిల్లలకి. నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలన్నమాట మధ్యలో ఒక్కసారి. సో నేను ఎలా పని అంతా చేసుకుంటాను అనేది ఇవాళ మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది బ్లాగ్, ఎవరు మిస్ కాకండి. అండ్ ఫస్ట్ అయితే ఇంకా నేను బట్టలతో స్టార్ట్ చేస్తాను అనమాట. ఈరోజు చూసారు కదా, ఇంకా కిందన కూడా ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయా, ఆ కింద కూడా పిక్ చేసేసి మొత్తం అన్ని వాష్ చేసేసుకోవాలి. సో బ్లాగ్ చాలా బాగుంటుంది, ఎవరు మిస్ కాకండి. బ్లాగ్స్ అందరూ వాచ్ చేస్తున్నారా? వాచ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే పైన చూడలేదో మా ఇల్లు పైన అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అని, బట్ నేను హోమ్ టూర్ చేయలేదు. ఎందుకంటే చూస్తారు కదా ఇల్లంతా ఖాళీగా ఉంటుంది అనమాట, ఏం ఉండవు ఇంట్లో. సో అందుకని ఇంకా హోమ్ టూర్ చేయట్లేదు. ఇదిగోండి పైనుంచి కిందకి, నేను కింద వరకే ఎప్పుడు కూడా వీడియో అనేది చేస్తాను. ఇంక ఈ పైన ఎప్పుడు కూడా పెద్దగా షూట్ చేయను అనమాట. సో ఈ రూమ్కి బ్యాక్ సైడ్ మనకి బాల్కనీ ఉంటుంది, అక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది అనమాట. సో అంతా కూడా స్పేస్ ఎక్కువ వదిలేసుకున్నాము ఇల్లంతా. అండ్ ఆ ఫ్రంట్కి కూడా కారిడార్ ఉంది. సో ఎప్పుడైనా హౌస్ టూర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా నా టీ చల్లగా అయిపోతుంది, నేనైతే తాగేస్తాను. ఇదిగోండి కిందనంతా ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంక ఇల్లు తుడుస్తున్నాను. అదిగోండి బట్టలు బయట అయితే ఉతికేసి ఆరబెట్టామన్నమాట. ఇవన్నీ కూడా పైకి తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి. అండ్ కర్టెన్స్ అన్నీ కూడా తీసేసాను, మొత్తం ఆల్ ఓవర్ కర్టెన్స్ అన్నీ తీసేసి ఇవాళ ఇంకా డీప్ క్లీనింగ్ అనమాట మొత్తం అంతా. సో ఇక్కడ వరకు అయితే ఇల్లు తుడుస్తున్నాను ఇప్పుడు. ఇక నెక్స్ట్ చూసారు కదా, మెట్లన్నీ కూడా మొత్తం కింద వరకు వాష్ చేసేసాను. కింద వరకు వాష్ చేసేసి కింద ముగ్గు కూడా పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టేసి ఇప్పుడైతే ఇంకా పైకి వచ్చాను అనమాట. అంతా షూట్ చేసుకొని వర్క్ చేయాలంటే చేయలేకపోతున్నాను. సో అందుకే చేశాక చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక ఇదిగోండి మెట్లు తడిగోడు కూడా పెట్టేసి ఇక్కడ పెట్టాను అన్నమాట, మాప్ స్టిక్. ఇక నెక్స్ట్ వెజల్స్ ఉన్నాయి, వెజల్స్ వాష్ చేయాలి. వెజల్స్ వాష్ చేశాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను, వెజల్స్ వాషింగ్ అంతా అయిపోయాక. చూసారు కదా, వెజల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి ఇంకా షింక్ మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను ఎట్ ఏ టైమ్. సో ఇప్పటి వరకు అయితే ఈ పని చేశాను. షూట్ చేస్తూ అయితే వర్క్ చేయలేకపోతున్నాను, సో అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి మొత్తం అంతా పని అయిపోయింది. ఇంకా
బయటన అన్ని క్లీనింగ్స్ అయిపోయాయి. మ్యాక్సిమం క్లీనింగ్స్ అన్నీ చేస్తాను. ఇక ఇంట్లోని కిచెన్ ఒకటి ఉండిపోయిందనమాట. ఇక వంట చేసేసి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. అండ్ కిందన మాపింగ్ అయితే ఉండిపోయింది. బ్యాక్ సైడ్ కూడా మ్యాక్సిమం అంతా కూడా చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఈరోజు అయితే ములక్కాడ శనగపప్పు వండుతాను. శనగపప్పు మార్నింగే నానబెట్టి ఉంచుకున్నాను. ములక్కాడ శనగపప్పు వండేసి పిల్లలకి అయితే ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాను. సో ఇప్పుడు వరకు అయితే ఎంత పని అయిందో షేర్ చేస్తాను కదా. అండ్ తర్వాత వచ్చాక కిందన పైన మాపింగ్స్ అండ్ ఇంకా బట్టలు ఒకటి ఆరేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా వంట చేసేసి తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. పిల్లలు లంచ్ బాక్సెస్ రెడీ అయిపోయి ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. టైం అయితే 12:20 అయిందనమాట. సో 12:20 వరకు ఇంత పని అయితే నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇంక లంచ్ బాక్స్ తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేసి వస్తాను. స్కూల్కి వెళ్ళి లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చేసి వచ్చేసాను పిల్లలకి. మళ్ళీ వచ్చి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. మాపింగ్ మిగిలిపోయింది కదా, సో ఇల్లంతా కూడా చేయాలన్నమాట. కిందన పైన కూడా చేయాలి. డస్టింగ్ చేసేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసి వెళ్ళిపోయాను ఫ్లోర్ పైన కిందన. సో ఇంకా మాపింగ్ చాలా పెద్ద పని అనమాట మాప్ చేయడం. నేను మీకు కొద్దిగా షార్ట్ లెంత్లో చూపిస్తున్నాను. కిందనంతా కూడా మాపింగ్ చేసేసుకుంటున్నా. అండ్ మనకి లోపల ఒక చిన్న స్మాల్ బెడ్రూమ్ ఉంది కదా, దాంట్లో కూడా ఫుల్గా అయితే బట్టలు ఉన్నాయన్నమాట ఫోల్డింగ్కి. ఇంకా అవి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈవినింగ్ ఫోల్డ్ చేసుకుందాం అనుకుంటున్నా. లోపల బెడ్రూమ్ నుంచి మొత్తం అంతా కూడా ఇంకా మాప్ చేసుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా బయటన కారిడార్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. అంటే మన కింద ఫ్లోర్లో ఉన్న కారిడార్ అంతా కూడా వాష్ చేసేసాను. వాష్ చేసేసి ఇంకా లోపల మాపింగ్ చేసుకుంటున్నా. ఇక కింద మాప్ చేసుకొని అయితే ఇంకా ఈ లోపల మా హస్బెండ్ వచ్చేసారు. కింద మాప్ చేసే లోపల నేను స్కూల్కి 1 o'clock కల్లా ఇచ్చేసి వచ్చేసాను కదా. అంటే 12:30కి వాళ్ళకి బెల్ అనమాట. 1 కల్లా మళ్ళీ నేను బ్యాక్ అయ్యాను. 1 నుంచి స్టార్ట్ చేస్తే కింద మాపింగ్ అండ్ బయట కారిడార్స్ క్లీనింగ్ 2 o'clock అయిపోయింది. ఈ లోపల మా హస్బెండ్ వచ్చారనమాట. వచ్చాక ఇంకా లంచ్ చేసిన వెంటనే ఇవాళ ఇంకెక్కడ కూడా న్యాప్ తీయలేదు. ఇంకా వెంటనే ఇంకా తినే డిషెస్ అన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి, ఏవైనా మిగిలినవి డిష్ అవుట్ చేసేసి వెజల్స్ అన్నీ కూడా నేను వాష్ చేసేసుకున్నాను. ఒక 5 to 10 minutes మా హస్బెండ్ రెస్ట్ చేసే లోపల ఇక తర్వాత అయితే పైకి వెళ్ళామన్నమాట. సో పైన ఏంటంటే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొద్దిగా హెల్ప్ అయితే దొరికింది నాకు. పైన అంతా కూడా మా హస్బెండ్ మాపింగ్ చేసేసుకున్నారనమాట మ్యాక్సిమం. నేను ఇంకా టీవీ కబోర్డ్స్ అండ్ కబోర్డ్స్ ఉంటాయి కదా మనకి, కబోర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నీట్గా ఒక్కసారి అయితే క్లాత్ పెట్టి నీట్గా అయితే వైప్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా డస్ట్ తెలియని కంటేనే మనకి ఈ మంత్లీ క్లీనింగ్స్లో ఏంటంటే డీప్ క్లీనింగ్స్ టైం పడుతుంది కానీ బట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది, లేదంటే హెవీగా అయిపోద్ది అనమాట. సో అందుకే నేను మంత్లీ ఒకసారి అయితే ఇలా డీప్ క్లీనింగ్స్ అనేవి పెట్టుకుంటాను. ఆ తర్వాత మనం కిందన యాజ్ యూజువల్ డెకోర్ ఐటమ్స్ అయితే మనకి వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ నేను అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఈ స్టేర్ కేస్ వరకు చూసారు కదా, కిందన వరకు అయితే పెట్టేశాను. స్టేర్ కేస్ అయితే పైనుంచి కిందకి పెట్టినప్పుడు కానీ లేదంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు కానీ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు పెట్టాలనిపిస్తే ఓన్లీ స్టేర్ కేస్ ఒక్కటి మాత్రం పెట్టుకొచ్చేస్తాను. మిగతా ఫ్లోరింగ్ అంతా కూడా ఎప్పుడైనా పెట్టుకుంటాను అనమాట, ఎప్పుడైనా పెట్టాలి అనిపిస్తే. సో ఎందుకంటే ఈ ఫ్లోర్ అంతా ఎట్ ఏ టైం మనం పెట్టియచ్చు. స్టేర్ కేస్ రాబోసరికి సెపరేట్గా అనిపిస్తుంది అనమాట. సో పైన పెట్టుకున్నప్పుడు మళ్ళీ కిందకి రావాలి అనిపిస్తుంది, కింద పెట్టినప్పుడు పైకి వెళ్ళాలా అనిపిస్తుంది. అందుకే నాకు ఎప్పుడు పెట్టాలి అనిపిస్తే అప్పుడు ఈ మధ్య టైంలో పెట్టేసుకుంటా అనమాట స్టేర్ కేస్. ఇవాళ కూడా మీరు చూసారు కదా, పైకి పట్టుకెళ్ళాను, పైన అయితే మాప్ చేయలేదు, కింద వరకు ఫస్ట్ స్టేర్ కేస్ అయితే మాప్ చేసి తీసుకొచ్చేసాను. ఇక తర్వాత మా హస్బెండ్ పైన మాప్ చేస్తున్నారు, నేను ఇంకా కిందకు వచ్చి డోర్ కర్టన్స్ అన్నీ కూడా మొత్తం మనవి మార్నింగ్ చూసారు కదా బయట వేసాను. కాటన్ డోర్ కర్టన్స్ ఏంటంటే కొద్దిగా లైట్గా ఎండ తగిలే వరకు ఉంచానన్నమాట, కలర్ అది ఫేడ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా లోపలైతే మొత్తం అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. మిగతావన్నీ కూడా మేడపైన తీసుకెళ్ళి ఆరబెట్టుకున్నామన్నమాట. సో ఇక లోపల కూడా అన్ని కర్టెన్స్ అన్నీ వేసేసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళి బట్టలు ఆరేసాను కదా, అప్పుడైతే ఫ్లవర్స్ తీసుకొచ్చాను. ఇంకా పైన బాగా ఎండగా ఉందన్నమాట, ఇంకా షూట్ చేయలేదు. ఫ్లవర్స్ తీసుకొచ్చాను, ఇంకా పూజ చేయలేదు కదా, ఇలా ఉర్లిలో అయితే సెట్ చేసుకున్నాను అనమాట. మందార పువ్వులతో చాలా రోజులైంది, చాలా బాగుంది. సో మనం పని చేస్తూ ఉంటే ఇంకా ఫ్లోలో పని అనేదే ఆగదు ఇలాంటి డీప్ క్లీనింగ్స్ అప్పుడు. బట్ ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా మనకి బాడీ
బాడీ పెయిన్ అయితే వస్తుంది కానీ రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంది. ఒక 1 వీక్ వరకు కూడా ఎలాంటి క్లీనింగ్స్ చేయవలసిన అవసరం అయితే ఉండదన్నమాట, డీప్ క్లీనింగ్స్ అనేవి. అండ్ తర్వాత ఇంకా మ్యాట్స్ కూడా అన్నీ వాష్ చేశాను. మ్యాట్స్ కూడా ఎక్కడొక్కడ అరేంజ్ చేసేసుకుంటున్నా. ఇక నాకైతే ఈ డోర్ కర్టెన్స్ మ్యాట్స్ వేస్తే ఇల్లు మంచి అందంగా అనిపిస్తుంది అనమాట. అండ్ బయట నుంచి వచ్చే డస్ట్ కూడా తొందరగా ఇంట్లోకి రాదు, మ్యాట్ పైన ఉండిపోతుంది కాబట్టి కంపల్సరీ నేనైతే మ్యాట్స్ అనేవి ప్లేస్ చేస్తాను అనమాట. అండ్ తర్వాత పైన కూడా మొత్తం అన్ని డోర్ కర్టన్స్ వేసేసాను. ఆ తర్వాత ఇంకా బెడ్షీట్ వేయాలి బెడ్ పైన. ఇక బెడ్షీట్ కూడా ప్లేస్ చేసేస్తున్నాను. ఇంకా ఈ బెడ్షీట్ వేసేస్తే ఇంకా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అంటే కర్టెన్స్ బెడ్షీట్స్ ఎక్కడ వేయాలో అక్కడ వేసేసాను. ఆ తర్వాత విండోస్ ఉన్నాయి. విండోస్ అయితే ఈవినింగ్ మా హస్బెండ్ వేశారు, నిన్న ఈవినింగ్ మా హస్బెండ్ వేసేసారనమాట. అది నేను షూట్ చేయలేదు. సో ఇక ఆల్ ఓవర్ అయితే వర్క్ ఇలా నేను చేసుకున్నానండి. సో ఇక ఈ రూమ్లో ఏంటంటే మిర్రర్స్ ఉన్నాయన్నమాట. కింద రూమ్కి కూడా మిర్రర్ ఉంది, పైన రూమ్కి కూడా మిర్రర్ ఉంది. మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అని సెపరేట్గా పెట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరూ లేరు పెద్దగా మనకి డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు. ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో హడావిడిగా ఉంటుంది, థింగ్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఒక్కరిదాన్నే కాబట్టి నా ఒక్కదానికి కూడా చాలా ఎక్కువే ఉంటాయి. బట్ నేను మేకప్ అది ప్రొడక్ట్స్ యూస్ చేయను కాబట్టి బ్యాంగిల్స్ అండ్ ఏవైనా ఆర్నమెంట్స్ ఉంటే అవి ఒక దాంట్లో పెట్టుకుంటా అనమాట. బయటన ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే డెకోర్ ఐటమ్సే ఉంటాయి. డెకోర్ ఐటమ్స్ కూడా నేను ఎక్కువ పెట్టను అనమాట, క్లమ్జీగా అనిపిస్తుంది. మనం ఎంత తక్కువ పెట్టుకుంటే డెకోర్ ఐటమ్స్ అంత నీట్గా ఉంటుందన్నమాట. అంటే స్పేస్ఫుల్గా ఉంటుంది, మొత్తం అంతా కూడా లైట్గా కనిపిస్తుంది అండ్ మంచి లుక్ కూడా వస్తుంది. సో డెకోర్ ఐటమ్స్ కూడా ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అవే పెడతాను. బెడ్రూమ్లో మోస్ట్లీ క్యాండిల్స్ ఒక్కటే పెట్టుకుంటా అనమాట. ఒక దేవుడిది చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది. అండ్ ఫొటోస్ కూడా ఎక్కువ పెట్టను నేను వాల్స్కి, తక్కువ ఉంటాయి అన్నమాట. అసలు వాల్స్కి ఎక్కడ పిక్సే పెట్టలేదు ఇప్పటికొచ్చి నేను. మేబీ బెడ్రూమ్లో ఒకటి అనుకుంటున్నా పెట్టుకుందామని, చూడాలి తర్వాత. అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో అయితే ఒక రాధాకృష్ణ ఒకటి పెట్టుకుంటా అనమాట ఫ్రేమ్. నాకు చాలా ఇష్టం అనమాట కృష్ణుడు అంటే. సో ఎవ్రీ హాల్లో కూడా రాధాకృష్ణ పిక్కే ఉంటుంది పెద్దగా. సో ఇంకా అదొక్కటి తప్పించి ఇంకేం ఉండవు అనమాట. సో ఈజీ టు క్లీన్. వాల్స్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే పండగలు అవి వచ్చినప్పుడు మనం ఎలాగ వాష్ చేసుకుంటాం కాబట్టి ఓన్లీ నార్మల్గా డస్టింగ్ చేసేస్తా, బూజులు అవి తీసేస్తాను. ఇంకా ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి కిందకైతే వెళ్ళామన్నమాట. ఎందుకంటే కిచెన్ ఒకటి ఉంది, మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా మీరు, కిచెన్ ఒకటి ఉండిపోయింది. ఇంకా కాఫీ పెట్టుకొని తాగేసి ఆ తర్వాత ఇంకా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఈ పనంతా అయ్యేసరికి నాకు ఈవినింగ్ అయితే 4:30 to 5 అయిపోయింది అనమాట. ఇంకా పైనుంచి కిందకి బట్టలు తీసుకొచ్చి అవి కూడా ఫోల్డింగ్ చేసుకున్నాను. బట్ అది ఇంక నేను షూట్ చేయలేదు. ఈ లోపల పిల్లలు కూడా వచ్చేసారనమాట నేను బట్టలు ఫోల్డ్ చేసే లోపల. ఇక పిల్లలు వచ్చాక స్నాక్స్, మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా ఫ్లోలో అయితే కంటిన్యూస్గా వర్క్ అనేది జరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడైతే ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. డీప్ క్లీనింగ్ అంటే కిచెన్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటా. సో నేను డీప్ క్లీనింగ్ ఎలా చేశానా అనేది ఇంకొక వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఆ రోజైతే నా వర్క్ అంతా కూడా ఇలాగా మొత్తం రోజంతా కూడా వర్క్తోనే గడిచిపోయిందనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ మన వ్యూవర్స్ అయితే ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ మధ్యన నేను హెల్త్ బాగాలేక వ్లాగ్స్ అయితే పెట్టలేదు. సో ఇక మీదట ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇక మన ఛానల్లో నేను పెట్టే డైలీ వ్లాగ్స్లోని మోస్ట్లీ నా మార్నింగ్ రొటీన్స్ అనేవి ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ తర్వాత ట్రావెలింగ్, పూజ వ్లాగ్స్, డెకోర్ వ్లాగ్స్, హోమ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ వ్లాగ్స్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా కంటెంట్ నచ్చింది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి వాచ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది నేను చేస్తున్న వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అని. అండ్ మీ ఎవరికైనా ఎలాంటి వ్లాగ్స్ చేయాలి అని అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసిన కామెంట్స్ వల్ల నాకు తెలుస్తుందనమాట మన ఛానల్ ఎంతవరకు రీచ్ అవుతుందని. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీట్ అవుతాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్